హే గాయ్స్, నేను ది బడ్జెట్ ఫుడీ. ఎగ్ మసాలా ప్రిపేర్ చేయడానికి ముందుగా 4 ఎగ్స్ అయితే తీసుకుని బాయిల్ చేసేస్తున్నా. ఎగ్స్ని ఎగ్ బాయిలర్లో పెడదాం అనుకుంటే బాయిలర్ని ఉపయోగం లేని వస్తువుల్లో యాడ్ చేసేసి ఎప్పుడో సన్సైడ్ ఎక్కించేసా. అది ఇప్పుడు క్రిందికి దించడం కొంచెం కష్టమే. దాని పరిస్థితి ఎలా ఉందనేది ఇంకో వీడియోలో చూపిస్తా. ఇది ఇలా ఉంటే మనం జెప్టోలో ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ అయితే వచ్చేసాయి. మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కార్న్ ఫ్లేక్స్. ఇవి ఎలా ఉంటాయో, ఆయిల్ స్మెల్ వస్తాయో ఏమో అనుకున్నా, కానీ దీని మీద ఎక్స్పైర్ డేట్స్తో అయితే మంచిగానే ఇచ్చారు. నెక్స్ట్ ఐటమ్ కారపూస మిక్చర్, కొంతమంది మురుకులు కూడా అంటారు. ఈ 2 ఐటమ్స్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్గా యాడ్ చేసుకుని ఎగ్ మసాలా అనేది ప్రిపేర్ చేసేద్దాం. ఎగ్ మసాలా ప్రిపేర్ చేయడం కోసం మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని ఇలా ఒక్కచోటే సిద్ధంగా ఉంచుకుందాం. నేను నా స్టైల్లో ఎగ్ మసాలా ప్రిపేర్ చేయడం కోసం వాడిన ఐటమ్స్ ఇవి. మనం ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ ఒక బౌల్లో మిక్చర్ తీసుకుందాం, ఇంకో బౌల్లో కార్న్ఫ్లేక్స్ తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని, కొత్తిమీర కొంచెం, చిన్న నిమ్మకాయ, పుదీనా కొంచెం, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం. ఇంకా ముందుగానే బాయిల్ చేసుకున్న 4 ఎగ్స్ని ఇలా కట్ చేసుకుందాం. నేనైతే ఎగ్స్ని అంత బాగా నీట్గా నైస్గా అయితే ఏం కట్ చేయలేదు, నార్మల్గా కట్ చేసేది అంతే. తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకున్న ఎగ్స్ మీద ఉప్పు కారం మన రుచికి సరిపడా చల్లుకుని ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, లెమన్, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఈ మిక్స్ చేసిన ఐటమ్ని ఎగ్స్ మీద గార్నిషింగ్ చేసుకుని మనకి కావాల్సినంత కార్న్ఫ్లెక్స్ మిక్చర్ కూడా యాడ్ చేసుకుంటే ఎమ్మి టేస్టీ ఎగ్ మసాలా రెడీ. నేనైతే నా ఎగ్ మసాలాకి 3.5 రేటింగ్ మాత్రం ఇచ్చుకుంటున్నా, ఎందుకంటే దీనిలో పల్లీలు తక్కువయ్యాయి. అలాగే లెమన్ కూడా చాలా చిన్నది తీసుకున్నాను, ఇంకొంచెం లెమన్ కూడా ఉండుంటే బాగుండనిపించింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ఫోన్లోకి వచ్చేస్తా. అంటిల్ దెన్ హ్యాపీ ఈటింగ్.